సార్ లోకేష్ కొరియా పర్యటనతో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఏపీలో చూస్తే పవన్ కళ్యాణ్ వర్సెస్ రావణ్ చందంగా పరిస్థితులు ఉన్నాయి. ఈ రెండు విషయాలు మీరు ఎలా కంపేర్ చేస్తారు? అంటే ఈ రెండు ఎందుకు కంపేర్ చేస్తున్నాయి కనుక ఒకే సమయంలో జరుగుతున్నాయి కనుక వాస్తవంగా యాక్సిడెంటలే కావచ్చు, కానీ ఒకే సమయంలో జరిగే వరకు సమాజంలో కూడా ఒక చర్చ ఏంటంటే లోకేష్ కొరియా పర్యటన, రష్యా పర్యటన, పెట్టుబడులు తీసుకురావడము, ఏఐ హబ్, డేటా సెంటర్స్, క్వాంటమ్ వ్యాలీ, ఇలా పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టించడము, మోడర్నైజ్ చేయడం ఎకానమీని, ఇదంతా లోకేష్ బిజీగా ఉన్నాడు అని. పవన్ కళ్యాణ్ అంశం వచ్చే వరకు మీరు అన్నట్లు ఇవాళ రావణ్ వ్యాఖ్యలు, రావణ్ యుఏపిఏ, పవన్ పై అనుచిత వ్యాఖ్యలకు రావణ్ పై యుఏపిఏ, లేదు నాగేశ్వర్ ఏదో మాట్లాడాడు దానిపైన పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహము, లేదు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఛాలెంజ్, పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ నేతల విమర్శలు, సాయి కృష్ణ వివాదంలో పవన్ కళ్యాణ్ ను కేంద్రంగా దాడి చేయడము పవన్ కళ్యాణ్ పైన. సో ఈ అంశాలు, ఈ వివాదాలు, పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలుగుదేశం వర్మ, సో పవన్ కళ్యాణ్ చుట్టూ ఈ రాజకీయ పరమైన అంశాలు, లోకేష్ చుట్టూ అభివృద్ధి, టెక్నాలజీ, ఉపాధి, వీటి చుట్టూ దున్నడం, ఇది పవన్ కళ్యాణ్ అభిమానించే వారికి కూడా ఎక్కడో ఒక చోట ఇది మంచిది కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వివాదాల, విభేదాల, రాజకీయ వివాదాల సుడిగుండంలో ఉండడం ఎందుకు, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు చుట్టూ లోకేష్ ఇమేజ్ ఉండడం ఏంటి అని. సో ఎందుకంటే అనివార్యంగా ఈ కంపారిజన్ ఎందుకు వస్తుందంటే 2029కు చంద్రబాబు నాయుడు 80 years వస్తాడు. ఆ తర్వాత మీకు అనివార్యంగా రాజకీయాలు లోకేష్, జగన్, పవన్ల చుట్టే తిరగాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండే ముగ్గురు ప్రఖ్యాత నేతలు ఎవరు? లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్. అందువల్ల ఈ ముగ్గురి మధ్య కంపారిజన్, వీరు ప్రత్యర్థులైనా ఒకే శిబిరంలో ఉన్న వీరు ముగ్గురి మధ్య కంపారిజన్ అనివార్యంగా రాకుండా పోదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా తన శాఖలో ఒక బలమైన ప్రభావాన్ని చూపి అతను ఇంకో పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉంటే ఇలా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ వల్ల ఇంకో ఆంధ్రప్రదేశ్లో ఈ అద్భుతం జరిగింది అనేటువంటి ఒక ఇంపాక్ట్ ఉండాలి అని ఆయన అభిమానించే వాళ్ళందరూ కోరుకుంటారు. ఎందుకంటే మీకు ఇప్పటికీ చూడండి, చంద్రబాబు నాయుడు అంటే హైదరాబాద్లో ఐటీ రంగం గుర్తొస్తుంది. అవునన్నా కానీ ఈవెన్ చంద్రబాబును విమర్శించే వారైనా, వ్యతిరేకించే వారైనా చంద్రబాబు పేరు చెప్పితే హైదరాబాద్లో ఐటీ రంగము, ఈ గవర్నెన్స్, సాఫ్ట్వేరు, ఇదంతా చర్చకు వస్తుంది. రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఇప్పటికీ రైతాంగము, సంక్షేమము, ఇలాంటి అంశాలు గుర్తొస్తాయి. మీకు ఎన్టీ రామారావు పేరు చెప్తే ఒక పేదల పట్ల ఒక సానుభూతి, ఒక రాజకీయాల్లో కొన్ని విలువలను, వీటి గుర్తొస్తాయి. మీకు ప్రతి ఒక్కరికి ఒక ఇమేజ్, ఒక ఐడెంటిటీ, ఒక నాయకత్వం ఉంటారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకు ఈ టర్మ్ లో కాకపోయినా అంతకు ముందు టర్మ్ లో పేరేంటి? చంద్రబాబు అంటే అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు అని. ఇలా ప్రతి నాయకునికి ఒక ఇమేజ్. ఇప్పుడు లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు వారసులుగా ఆ ఇమేజ్ యొక్క కొనసాగింపుగా, తండ్రి ఇమేజ్ ను కొనసాగింపుగా ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, డెవలప్మెంట్ చుట్టూ ఆయన ఇమేజ్ బిల్డ్ అవుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఒక బలమైన ఇమేజ్. ఇంకో పవన్ కళ్యాణ్ అంటే ఇది ఐడెంటిటీ, పవన్ కళ్యాణ్ అంటే ఈ అంశంతో ఆయనను చూస్తారు. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటి వరకు ఉన్న భావన ఏంటంటే పవన్ కళ్యాణ్ కాస్త సమస్య పట్ల స్పందిస్తారు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు, పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పైన ఆవేశంగా, సెన్సిటివ్ గా స్పందిస్తారు, ఏదో పట్టించుకున్నట్టు ఉండడు. ఈ ఇమేజ్ ఆయనకు ప్రతిపక్షంలో ఉండగా ఉండే. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్ని చక్రం తిప్పిన గేమ్ చేంజర్ గా, వైసీపీ వ్యతిరేక కూటమి ఆర్కిటెక్ట్ గా, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంలో కీలక భూమిక పోషించిన నేతగా పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ. ఆ పొలిటికల్ ఐడెంటిటీ కాస్త డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాక ఒక పాలనా ఐడెంటిటీగా, ఒక ప్రజల కోణం నుంచి ఇంకో పవన్ కళ్యాణ్ వల్ల ఈ అద్భుతం జరిగింది అనేది రావాలి అని పవన్ కళ్యాణ్ అభిమానించేవారు ఎవరైనా కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ అభిమానించిన వారు కూడా కోరుకోవాలి. ఎందుకంటే మనం వి వాంట్ అవర్ లీడర్స్ టు హ్యావ్ ఎన్ ఐడెంటిటీ, ఒక ప్రజల పక్షాన ఇది చేస్తారని. సో అది కాకుండా ఈ అనవసర వివాదాలు, ఇవేమి
రాజకీయంగా పవన్ కళ్యాణ్కు వన్నతేదు, పవన్ కళ్యాణ్కి గౌరవం తేదు. ఈ వివాదాల వల్ల పవన్ కళ్యాణ్కు జరిగేది ఏమీ కాదు కూడా. ఆయన పట్టించుకోకపోయినా ఏమీ జరగదు. ఇప్పుడు మోడీ పైన ఎంతమంది ఎన్ని మాట్లాడతలేరు, ఏమవుతుంది మోడీ మీద తగ్గిందా? సో ట్రంప్ పైన ఎంతమంది ఎన్ని మాట్లాడలేదు, ట్రంప్ ప్రెసిడెంట్ కాకుండా పోయాడా? పబ్లిక్ లైఫ్ లో ఉంటే 10 మంది 10 మాటలు అంటుంటారు, పట్టించుకోవాలని అవసరం లేదు. మీ దృష్టి అలా ప్రజలకు పైన నేను బలమైన ప్రభావాన్ని చూపే పని చేస్తాను అనే అంశం పైన కేంద్రీకరించి ఈ వివాదాలను గనక ఇగ్నోర్ చేస్తే ఒక పొలిటికల్ లీడర్షిప్కి అడ్వాంటేజ్ అవుతుంది. మీరు మోడీ ఎప్పుడన్నా పట్టించుకుంటారో చూడండి. మోడీ పైన ఎంతమంది ఎన్నంటారు. ఎలక్షన్స్ టైంలో తప్ప నార్మల్ టైంలో మోడీ వారికి కేర్ కూడా చేయడు, తన పని తాను చేసుకుంటూ పోతాడు. సో అందువల్ల తన లీడర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే సెన్సిటివ్గా తమ పైన వచ్చే విమర్శలకు వ్యాఖ్యానాల పట్ల టూ సెన్సిటివ్ ఉండడం వల్ల ఉపయోగం ఉండదు. దానివల్ల వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ ఇమేజ్, వాళ్ళ ఐడెంటిటీ మొత్తం ఈ వివాదాల చుట్టూ తిరుగుతుంది. అందువల్ల ఈ వివాదాలకు అతీతంగా మా స్థాయి కాదు ఈ అంశాలన్నీ. మా పని మాకు ప్రజలు ఓటేసింది, ప్రజల పైన ఒక బలమైన ప్రభావాన్ని చూపడానికి ఓటేశారు, ప్రజల జీవితాలు మార్చడానికి ఓటేశారు అని దానిపైన కేంద్రీకరించితే ఈ వివాదాలు సమస్య పోతాయి. పట్టించుకో. ఈ వివాదాల లక్షణం ఎలా ఉంటుందంటే, ఇలా వారం 10 రోజులు ఏం నడుస్తుంది, పవన్ కళ్యాణ్ వర్సెస్ రావణ్. అది పవన్ కళ్యాణ్కి ఏమైనా గౌరవాన్ని తెస్తుందో నాకు చెప్పండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రావణ్ ఒక్క సాధారణ యూట్యూబర్. ఏమొస్తుంది దాంతో? 15 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వర్సెస్ నాగేశ్వర్. ఏమొస్తుంది? నాగేశ్వర్ సాధారణ విశ్లేషకుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఈ వివాదాలు వస్తే ఉపయోగం ఉండదు. మీకు జగన్మోహన్ రెడ్డి అనుభవం కూడా ఉంది. జగన్ రంగనాయకమ్మతోని, డాక్టర్ సుధాకర్ తోని, ఇలా అంకబాబుతోని, ఇలా చాలా మందితో పెట్టుకున్నాడు. అబ్దుల్ సలాం అనుకుంటా, ఎవరెవరితో పెట్టుకుంటే అసలే పోయింది కదా. సో ఎప్పుడు కూడా మీరు మీ రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయండి, రాజకీయపరమైన సీరియస్ అంశాల్లోకి వెళ్ళండి, ప్రజా సమస్యలు పరిష్కరించండి, ప్రజల జీవితాలు మార్చే పనులు చేయండి. ఈ వివాదాలు ఇప్పుడు ఉంటాయి, ప్రశ్నించేవారు ప్రశ్నిస్తుంటారు. మీ పర్ఫార్మెన్స్ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి తప్ప ప్రశ్నకు ఆన్సర్ పర్ఫార్మెన్స్, కానీ ప్రశ్నకు ఆన్సర్ కేసులు వెంబడించడం, వేటాడడం, 4 పోలీస్ స్టేషన్లు తిప్పడం, 30 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, అరెస్ట్ హైదరాబాద్ దాకా వచ్చడం, ఇది కాదు మీ ప్రశ్నకు సమాధానం. ప్రశ్నకు సమాధానం పవర్లో ఉన్న వాళ్ళు పర్ఫార్మెన్స్. ఇప్పుడు మాలాంటి వాళ్ళమే మమ్మల్ని చాలా మంది చాలా అంటుంటారు, జస్ట్ ఇగ్నోర్ అని మా వీడియోలు మేము చేసుకుంటున్నాం. సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడో మాట్లాడుతాం తప్ప ప్రతిరోజు దీని మీద మాట్లాడతానా? మీరు చూడండి, లాస్ట్ 100 వీడియోలు అవి చూడండి. మీరు అందులో ఒక 80 వీడియోస్ నీకు డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇన్ని వివాదాల సమయంలో కూడా పట్టించుకో. మా పని మేము చేసుకున్నప్పుడు ఇరాన్ యుద్ధం పైన నేను 17 వీడియోలు 1 lakh దాటాయి. ఎకానమీ పైన బోలెడు మాట్లాడుతుంటాను, జియో పాలిటిక్స్ మాట్లాడుతుంటాను. ఇది మా పని కాదు. సందర్భం వచ్చినప్పుడు ఆన్సర్ చేస్తూ ఉంటాం, కానీ పట్టించుకోం. అందువల్ల రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా దే షుడ్ ఫోకస్ ఆన్ దర్ ప్రైమరీ యాక్టివిటీ. ఇలా ప్రతి చిన్న వివాదాన్ని సీరియస్ గా తీసుకొని దాని చుట్టూ వచ్చి మధ్యలో వ్యాఖ్యానాలు, హోమ్ మినిస్టర్ నేనే అయితే ఇలా ఉండదు అనడం, డిఎస్పీ కొరకు భీమవరం డిఎస్పీ కొరకు ఇన్వాల్వ్ కావడం, ఈ అంశాలన్నీ ఏమవుతాయంటే అవి చేయాల్సిన వాళ్ళు చేస్తారు. పవన్ కళ్యాణ్ 10 మంది చెప్తే వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నిటి మీద పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యి వీటి చుట్టూ తిరిగితే పవన్ కళ్యాణ్కి ఏమొస్తుంది నాకు అర్థం కూడా కాదు. సో అల్టిమేట్ గా ఏమొస్తుంది? రావణ్ పైన మీరు కక్ష తీసుకుంటారు, ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? దానివల్ల ఏమైతే రావణో 4 రోజులు జైల్లో ఉంటాడు. కానీ మీకు వచ్చే పొలిటికల్ బెనిఫిట్ ఏంటి అని. ఇప్పుడు నాగేశ్వర పైన 15 రోజులు అటాక్ చేశారు, ఏం పొలిటికల్ బెనిఫిట్ వచ్చింది చెప్పండి? రాజకీయంగా ఏమైనా ప్రయోజనం వచ్చిందా? ప్రజల్లో ఏమైనా ఎంత మంచి పేరు, అంత దుర్మార్గుడు, క్రూరుడు, కఠిన పైన మీరు యుద్ధం చేశారని మెచ్చుకుంటారా? సో ఐ డోంట్ థింక్. ఎందుకు మరి అలా జరుగుతుందో తెలియదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ అభిమానించే ఎవరైనా ఈ ఇమేజ్ కంపారిజన్ వచ్చినప్పుడు కాస్త అయ్యో మన నాయకుడికి కూడా ఈ అనవసర వివాదాలు చుట్టుముడుతున్నాయి, దానికన్నా ఏమన్నా ప్రజల పైన మంచి ప్రభావం చూపే అంశాల చుట్టూ నడిస్తే బాగుండనే భావన కలగచ్చు కదా.